అందరికీ నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కొన్ని మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మార్పు వచ్చేసి వికసిత్ భారత్ జీరామ్జీ అని కొత్తగా నామకరణం చేయడం జరిగింది. కొంతమందికి భూమి కానీ చేతి పనులు తక్కువ ఉన్న వారికి ఇది ఉపాధికి సంబంధించిన పంచాయతీ నుంచి మండల పరిషత్ దగ్గర అప్లై చేసుకోవాలి. ఒకరోజు పంచాయతీ సెక్రటరీ దగ్గర పోతే మనకి జిరాక్స్ సెంటర్లో కానీ ఇంకా వేరే చోట ఒక ఫామ్ ఇస్తారు. దానికి మీ కుటుంబ సభ్యులు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు నిండిన వారు ఈ పథకానికి అర్హులు. మీరు ఆ ఫామ్ ఇచ్చిన తర్వాత ఫిలప్ చేసుకొని సభ్యులు మీ కుటుంబంలో 18 సంవత్సరాలు ఆడ అయినా మగవారైనా వారు దాంట్లో ఫిలప్ చేసుకొని మీ గ్రామ సెక్రటరీ ఉంటాడు, ఆయన దగ్గర సంతకం తీసుకొని మండల పరిషత్ ఎంపీడీ ఆఫీస్ దగ్గరకు పోయి మీరు అక్కడ మీకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంటు, మీ ఊరికి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంటు, టెక్నికల్ అసిస్టెంటు వారు మీకు అంటే రెక్టిఫై చేస్తారు. ఆ గ్రామ పంచాయతీకి వారు తెలిసిన వారని ఆయన ఏపీఓ ఉంటాడు. ఆయన సంతకం చేసి కంప్యూటర్ ఆపరేటర్కి ప్రాసెస్ ఇలా జరుగుతుంది. ఇంతకుముందు 100 రోజులు ఉండేవి ఉపాధి హామీ పని దినాలు. ఇప్పుడు 125 రోజులు పెంచడం జరిగింది. మీకు సకాలంలో బిల్లులు రాకపోయినా దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ అంటే కొన్ని డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుందంట. ఆ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. మరియు మనము 125 రోజుల్లో మనము ఎప్పుడైతే డిమాండ్ చేస్తారు, మీరు ఎప్పటి నుంచి పోతారు అని వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ మీకు ఇన్ఫామ్ చేస్తారు. మీరు ఆదివారము రెక్టిఫై చేస్తారు. మీకు సోమవారం నుంచి ఇక్కడ ఈ ఏరియాలో 5 కిలోమీటర్ లోపల మీకు వర్క్ సంబంధించినది ఏదైతే చెప్తారో అక్కడ పోయి మీరు చేసుకోవచ్చు. కొలతల ద్వారా మీకు మినిమం 250 నుంచి 300 రూపాయల వరకు ఒక రోజు అక్కడ ఎస్టిమేషన్ వేసి కొలతలు వేయడం జరుగుతుంది. అక్కడ మీరు ఆ పనిని కల్పించిన దాన్ని చేస్తే వాళ్ళు మీకు ఇంత బిల్లులు పెట్టడం జరుగుతుంది. మరియు అక్కడ నుంచి మీరు ట్రాన్స్పోర్టేషన్ కూడా గవర్నమెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇంకా ఏదన్నా సంబంధించిన డీటెయిల్ కావాల్సి ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.